తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ఒక గొప్ప ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు తక్కువ ధరలకే సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు సంబంధిత ప్రభుత్వ అధికారులు సిమెంట్, స్టీల్ ఉత్పత్తి చేసే వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల కంటే గణనీయంగా తక్కువ ధరకు లబ్ధిదారులకు సిమెంట్, స్టీల్ ను అందించే విషయంపై చర్చించారు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం మార్కెట్లో సుమారు 320 రూపాయలు పలుకుతున్న ఒక సిమెంట్ బస్తాను 260 రూపాయలకే అందించాలని అధికారులు ఆయా కంపెనీలను కోరారు. అదేవిధంగా ప్రస్తుతం టన్నుకు దాదాపు 55,000 రూపాయలుగా ఉన్న స్టీల్ ను 47,000 రూపాయలకే సరఫరా చేయాలని ప్రతిపాదించారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఒక్కో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సుమారు 180 సిమెంట్ బస్తాలు, 1,500 కిలోల స్టీల్ అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్కువ ధరలకు సిమెంట్, స్టీల్ ను సరఫరా చేయగలిగితే లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ వ్యయం గణనీయంగా తగ్గుతుంది. ఇది పేద ప్రజల గృహ నిర్మాణ భారాన్ని తగ్గించడమే కాకుండా ఎక్కువ మంది సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది.